విశాఖలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. ఆర్కే బీచ్ లో అర్ధరాత్రి ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ ఘటనలో 3 పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొంతకాలంగా నిఘా తగ్గడంతో రౌడీ షీటర్స్ రెచ్చిపోతున్నారు. విశాఖలో నిత్యం మహిళలపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయి. దీంతో ఆర్కే బీచ్ దగ్గర పర్యాటకులు అనుక్షణం భయపడుతూనే ఉంటున్నారు. విశాఖలో రౌడీ షీటర్స్ రెచ్చిపోయారు. ఆర్కే బీచ్ లో అర్ధరాత్రి ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు రౌడీ షీటర్లు. ఈ ఘటనలో 3 పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొంతకాలంగా నిఘా తగ్గడంతో రౌడీ షీటర్స్ రెచ్చిపోతున్నారు. విశాఖలో నిత్యం మహిళలపై వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆర్కే బీచ్ దగ్గర పర్యాటకులు అనుక్షణం భయపడుతున్నారు. విశాఖలో రౌడీ షీటర్స్ రెచ్చిపోయారు. ఇటు ఆర్కే బీచ్ లో అర్ధరాత్రి పోలీసులపైనే దాడికి దిగారు వారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏకంగా పోలీసులపైనే రౌడీ షీటర్స్ దాడికి దిగినట్టు తెలుస్తోంది. అయితే సివిలియన్స్ పరిస్థితి ఏంటి, అక్కడ ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే విశాఖ లాంటి పర్యాటక ప్రదేశంలో అటు రాత్రి పగలు కూడా ఖచ్చితంగా అటు ముఖ్యంగా చూస్తే పర్యాటక ప్రదేశాల్లో ఎక్కువగా జనసంచారం అనేది ఉంటుంది. కొన్ని బర్త్డే పార్టీస్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఈవెంట్స్ అన్నింటినీ కూడా అర్ధరాత్రి సమయంలో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పటికీ కూడా రాత్రి 10 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత పోలీసులు ఎక్కువ మంది బీచ్లో సంచారం లేకుండా పోలీసులు అయితే చూస్తూ ఉంటారు. అదేవిధంగా 12 గంటలు దాటిన తర్వాత బీచ్లో ఎవరూ లేకుండా ఉండేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా విశాఖ ఆర్కే బీచ్కి సంబంధించి అనేక సంఘటనలు చూసాము. అటు ఆ ఫోటోగ్రాఫర్స్ విషయంలో కానీ, అదేవిధంగా మహిళల్ని అక్కడ ఉన్నటువంటి అల్లరి మొక్కలు, రౌడీ షీటర్లు అనేక మంది ఆకతాయిగా ఏడ్పించి ఇబ్బందులకు గురి చేసినటువంటి వాటిని కూడా చూసాం. అయితే గత కొన్ని రోజులుగా విశాఖలో నిరంతర నిఘా ఉన్నా కూడా అర్ధరాత్రి సమయంలో పోలీసులు మొత్తం కొంతమంది సివిల్ డ్రెస్లోనూ, కొంతమంది యూనిఫామ్లోనూ ఉండి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది పరిశీలిస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లానే అర్ధరాత్రి సమయంలో విశాఖ ఆర్కే బీచ్లో ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర వచ్చినటువంటిది, అంటే ఇంచుమించుగా 12 గంటలు దాటిన తర్వాత ఏ విధమైనటువంటి షాపులు కానీ ఉండడానికి వీల్లేదు. వాటన్నింటినీ కూడా పోలీసులు పంపించేస్తూ ఉంటారు. అయితే 12 గంటలు దాటినటువంటి ఆ సమయంలో ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర చిన్న వివాదం అయితే చెలరేగింది. కానీ అక్కడికి పోలీసులు చేరుకోవడం, పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే ఇప్పుడు పోలీసుల్ని ఈ విధంగా ప్రశ్నించారు, సామాన్యుల పరిస్థితి ఎలా ఉండబోతుంది, మీరు వాళ్ళ మీద దాడులు చేస్తారని పోలీసులు అడిగినందుకు దాదాపుగా 15 మంది వరకు ఉన్నటువంటి ఒక గుంపు పోలీసుల మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక వేరే కోణం కూడా ఉంది. వీళ్ళల్లో ఎక్కువ మంది రౌడీ షీటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉండడం, ఐస్ క్రీమ్ బండికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఆ బళ్ళకి వివిధ ఎక్కువ 4-5 బళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఒక్కసారిగా అక్కడికి రావడం, పోలీసుల మీద కూడా విచక్షణారహితంగా దాడి చేసినటువంటిది అయితే తెలుస్తుంది. కానీ ఇప్పటికీ అటు పోలీసుల వైపు నుంచి కానీ, ఇటు దాడి చేసిన లేదా దాడికి గురైనటువంటి వాళ్ళు 2 పక్షాలు కూడా ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లోనూ ప్రస్తుతం అయితే ఫిర్యాదులు చేసినటువంటిది లేదు, కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ పోలీసుల వైపు నుంచి ప్రస్తుతం అయితే ఒక ఫిర్యాదు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళు ఎవరు ఏంటనేది తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ రౌడీ మూకల ఆకతాయితనాలు, ఆ రౌడీ షీటర్లు ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో వెళ్ళొస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఇంకోటిగా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆర్కే బీచ్ లాంటి ప్రదేశంలో ఆ షిఫ్ట్లు మారి ఇంచుమించుగా 10 గంటల తర్వాత 11 గంటల తర్వాత షిఫ్ట్లు మారి ఐటీ ఉద్యోగులు కానీ ఇతర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంచుమించుగా 11 దాటిన తర్వాత బీచ్ రోడ్లో ప్రయాణం చేస్తూ వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి టైంలో కూడా ఈ రౌడీ షీటర్లు కానీ, రౌడీ
మూకలు కానీ వాళ్ళని వెంట పడడం, వాళ్ళతో వాళ్ళని ఆ వెకిలి చేష్టలు చేయడం ఇట్లాంటివి కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటనతో పోలీసుల మీద ఎదురు తిరగడం, దాదాపుగా 15 మందిగా వచ్చి ఒక ముగ్గురు పోలీసుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే అసలు ఎవరు దాడి చేశారు, ఐస్ క్రీమ్ బండి దగ్గర వచ్చినటువంటి వివాదం ఏంటి, దీనికి కారణాలు ఏంటి అనేది పోలీసులు అయితే అండర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పోలీసుల వైపు నుంచి తప్పుందా, లేదా అటు రౌడీ మూకలుగా వచ్చినటువంటి వాళ్ళు లేదా ఐస్ క్రీమ్ బండి దగ్గర పిలిపించినటువంటి వాళ్ళ వైపు నుంచి తప్పుందా, ఇది తేలితే కానీ కేసులు ఒకరి మీద ఒకరు పెట్టడమో లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ విశాఖ బీచ్లో అటు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి, ఆర్కే బీచ్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి అటు వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు ఉన్నటువంటి 2.5 కిలోమీటర్ల పరిధిలో ఈ బీచ్ ఒడ్లో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో ఈ అల్లరి మొక్కలు కూడా ఎక్కువగా బైకుల మీద తిరుగుతూ నైట్ టైం రైడ్లు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కంట్రోలింగ్ లేకపోవడం వల్లే ప్రస్తుతం ఈ దాడి జరిగినట్టు తెలిసింది. కానీ విశాఖ సిపి శంఖపత్ర బాగ్జీ మాత్రం సడన్ విజిట్లు చేస్తూ రోడ్ల మీద ఎప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ కింది స్థాయి పోలీసులు ఆ స్థాయిలో వాళ్ళు పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ దాడి పోలీసుల మీద జరిగినట్లుగా తెలుస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.